వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం KPHB డివిజన్ లోని నూతన పైప్ లైన్ పనులు, రోడ్ల నిర్మాణాల పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో కుకట్పల్లి నియోజకవర్గంలో KPHB డివిజన్ కు 100 కోట్ల నిధులు మంజూరు చేయించి నిరుపేదలకు ఉపయోగపడేటట్లు అనేక కార్యక్రమాలు నిర్వహించుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అంతా ఆగమ్య గోచరంగా తయారైందని తెలుపుతూ 4వ ఫేజ్ లో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ మా హయాంలో ఏర్పాటు చేస్తే అది ఈ రోజు చెత్త చెదారం బూజు పట్టించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదా అభివృద్ధి? నిరుపేదలకు తక్కువ రుసుముతో వారికి శుభకార్యాలు చేసుకునే విధంగా దీన్ని ఉపయోగించాలని ఉద్దేశంతో కట్టించామని, కనీసం అధికారులు కూడా కాంగ్రెస్ నాయకులకు భయపడి ఇలా ప్రజలకు ఉపయోగపడే ప్రాపర్టీలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సతీష్ అరోరా, మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, రాజేష్ రాయ్, జున్ను సాయి శ్రీనివాస్, పాతూరి గోపి, భారతి, అన్ని విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరానికి 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో కేటీఆర్ నాయకత్వంలో 388 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసి 9 రిజర్వ్ ట్యాంకులు కట్టి ఇంటింటికి మంచినీళ్లు కూడా అందరికి వచ్చి ఆర్డినేట్ వచ్చే విధంగా ఇలా 4th ఫేజ్ కానీ 3rd ఫేజ్ కానీ ఉన్నటువంటి నిరుపేద బిడ్డలుంటే డైలీ వాటర్ ఇచ్చే విధంగా, అది కూడా ఫ్రీ వాటర్ ఇచ్చే విధంగా, రోడ్లు ఎక్కడన్నా ప్రాబ్లం ఉన్నా, పార్కులు ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నా స్విమ్మింగ్ పూల్ కూడా కట్టించాము. ఈ మా హౌసింగ్ బోర్డులో మా కార్పొరేటర్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పూల్ కావాలంటే స్విమ్మింగ్ పూల్ కట్టించాం. 14 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ బిల్డింగ్ కట్టి వదిలిపెడితే దాన్ని కంప్లీట్ చేసి 20 కోట్లు జాయిన్ చేసి దాన్ని కట్టించాం. పార్కులన్నీ డెవలప్ చేశాం. 9th పేజ్లో 2.5 ఎకరాల ల్యాండ్ కమర్షియల్ బిట్టు, KBB కాలనీకి సంబంధించిన హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉంటే KT రామారావు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు కార్పొరేటర్ గారు ఇది మా ప్రజలకు కావాలి అంటే 24 అవర్స్లో జీవోదిచ్చి దానికి 10 కోట్లు శాంక్షన్ చేసి HMD ద్వారా డెవలప్ చేయమని చెప్పి ఆ రోజు ఇమ్మటి జీవో వేయడం, లేకపోతే ఈరోజు అమ్మేటోళ్ళు వాళ్ళు ఈ రోజు కల్లా ఆ రోజు ఆ కార్యక్రమం చేయకపోతే అది నత్తనడక నడుస్తూ ఉంది. ఇప్పుడు నేను 4th ఫేజ్కి వెళ్ళాను. ఆ రోజు నా 4th ఫేజ్ ఉన్నటువంటి అంత నిరుపేదలు అడొక ఫంక్షన్ హాల్ కట్టించాను. ఆ ఫంక్షన్ హాల్ ఏంటి అంటే ఓ 10,000, 8,000, 5,000 ఫంక్షన్ హాల్, చిన్న ఫంక్షన్ హాల్. ఇలా ఫంక్షన్ హాల్ పోవాలంటే నిరుపేదలు కట్టుకోలేకపోతున్నారని బీదల కొరకు ఫంక్షన్ హాల్ కట్టిస్తే దానికి ఇప్పుడు లాగేసి కాంగ్రెస్ వాళ్ళు లీడర్ దగ్గర ఆధీనంలో ఉందని ఆఫీసర్ బహిరంగంగా చెప్పారు. కాబట్టి మేము వీడియో పంపిస్తాం. ఆఫీసర్ల సమక్షంలో చెప్పారు. ఆడ కమిటాలు ఉంది ఇంకోటి, దానికి నేను ఎమ్మెల్యే ద్వారా బడ్జెట్ ద్వారా మున్సిపల్ బడ్జెట్ ద్వారా 2 డబుల్ పోరేసి మహిళల కొరకు కుట్టు మిషన్లు నేర్పించి నిరుపేదలకు కుట్టు మిషన్లు ఇచ్చి అది వేస్తే అది గుంజుకొని దానికి తాళం వేసుకొని కాంగ్రెస్ లీడర్ దగ్గర ఉందని చెప్తారు ఆఫీసర్. ఎక్కడ ఉందంటే పేరుతో సదా చెప్తారు. ఆ పేరు నేను వాడను, నా స్థాయి మనుషులు కాదు కాబట్టి నేను వాడను. ఇది కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నారు. అంటే ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీలను కూడా మీరు ఆధీనం తీసుకొని తాళాలు వేసుకొని ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎట్లా? సర్దార్ పటేల్ నగర్లో ఆ రోజు 6th ఫేజ్లో ఆ రోజున కూరగాయల మార్కెట్ మన కూరగాయలని ప్రైవేట్ వానికి ఇస్తే ఆ రోజు నడుస్తలేదని చెప్పేసి దాన్ని మేము అక్కడ ఉన్నటువంటి నిరుపేదల అసోసియేషన్లకు గుడికి ఇన్కమ్ లేదంటే వాళ్ళు కొనుక్కున్నారు. ఆ రోజు అది గవర్నమెంట్ది కాదు. దానికి ట్యాక్స్ కట్టిన దాకా గూల కొడతామని చెప్పి సర్దార్ పటేల్ ఇబ్బంది పెట్టడం, 6th ఫేజ్ ఉన్నటువంటి అసోసియేషన్లు ఇబ్బంది పెట్టడం. ఇక డబ్బాలు అయితే ఇష్టాంశాన డబ్బాలు తీసేస్తూ ఉన్నారు. నిరుపేదలను ఇలా నాన్ వెజ్ అమ్మేటోని కానీ, చేపలు అమ్మేటోని కానీ, రోడ్డు మీద ఉన్నోళ్ళని కానీ వాళ్ళని తీసేస్తూ ఉన్నారు. ఇక ప్రజలు భయబంధులు ఉన్నారు. ఇది మంచి కాదు. ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. మీరు ఏం చేస్తారు? ఎమ్మెల్యే గారు వస్తుండో అని చెప్పి మీకు ఇన్ఫార్మ్ చేసినాం. ప్రోటోకాల్ ప్రకారం మీకు మెసేజ్ పెట్టాం. నేను ఇలా వస్తున్నా పలానా 9 గంటల కంటే తాళాలు వేసి ఉన్నాయి. ఒకరు చూసుకుంటున్నారు. ఏందా 7 ఉందని గట్టిగా అందరూ అడిగితే పలానా కాంగ్రెస్ ఆయన ఇంట్లో ఉంది సార్ అని చెప్పి ఆ ఇంటికి తీసుకొచ్చి ఓపెన్ చేసే పరిస్థితి చూస్తే కాంగ్రెస్కు కుర్చీలకు కూడా కాంగ్రెస్ బెంచ్లకు పొజిషన్లు వేయడం, ఇది ప్రజల సొత్తా? మీ కాంగ్రెస్ కార్యాలయ సొత్తా? మన మున్సిపల్ GHM కమిషనర్ ఏం చేస్తుంది? ఆమె దృష్టి కూడా నేను కనీసం 2 నెలల కింద తీసుకెళ్లాను. మన జెర్సీ ఏం చేస్తున్నాడు? ఇంత దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలలో ఓపెన్ చేస్తున్నారు ల్యాండ్లు గుంజుకొని. ఆ రోజు ఉన్నటువంటి కులస్తులకు ఇచ్చాం మేము. ఓ సాగర్ వాళ్ళకి ఇచ్చాం, మంగళ వాళ్ళకి ఇచ్చాం, సెంటరింగ్ వాళ్ళకి ఇచ్చాం బిల్డింగులు కట్టి. కానీ ఈరోజు అట్లా లేదు.
వాళ్ళ సిస్టమ్ వచ్చి కాంగ్రెస్ కార్యాలయాలు పెట్టుకొని తాళాల దగ్గర పెట్టుకొని ఇంటికాడ పెట్టుకొని ఏ హోదాతో ఇంట్లో పెట్టుకుంటున్నారు మీరు ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఏది కాదు. ఇవాళ ఆలోచన చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఇంత భయంకరంగా జరుగుతుంది అభివృద్ధి సున్నా. అన్న మా కేబీబీ కాలనీ ల్యాండ్లను అమ్మేస్తుంది, సుమారుగా 2,000 కోట్ల రూపాయలు అమ్మేసుకొని పోతిరి, ఇంకా అమ్మని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒక్క గజం జాగమ్మలే 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వం, కానీ అది అమ్మేస్తున్నారు. మాకున్న డెవలప్ చేయండి. మీరు అమ్ముకపోయిన దాంట్లో ఒక 10% మాకు ఇచ్చిన మా కాన్షియన్స్ డెవలప్ అవుతుంది. మా డబ్బు మీరు తీసుకోపోతుంది తప్ప మా కాన్షియన్స్ ఇచ్చింది ఏం లేదు, సచ్చింది ఏం లేదు. ఇప్పుడు చెప్తున్నారు మా వాళ్ళు పార్కులలో కూడా బెంచ్లు వేసి అలా పేర్లు పెట్టుకుంటారు అని. న్యాయమా అది? పార్కులు గవర్నమెంట్ పార్కులు, జిహెచ్ఎంసీ డబ్బులతోని ప్రజల ట్యాక్స్ కట్టిన పార్కులు 2 బెంచీలు పెట్టేసి ఆ బెంచీల మీద అలా తాత పేరు ముత్తాత పేరు పెడితే ఏమన్నట్టు? పొద్దున పార్కులు చేసి చచ్చిపోయిన వాళ్ళు ముఖాలు చూడాలన్నా? పొద్దున లేవని వీళ్ళు. అందుగురించి ఆ రోజున పివి నరసింహరావు పార్క్ అని, డాక్టర్ అంబేద్కర్ పార్క్ అని, మహాత్మా గాంధీ పార్క్ అని 6వ పేజ్లో ఉన్నటువంటిది అన్నిటి కూడా పేర్లు పెట్టాం. పేర్లు ప్రైవేట్ వాళ్ళ పేర్లు ఉండదని పేర్లు పెట్టాం, మానీలే పెట్టాం, సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టాం. అన్ని పేర్లు పెట్టి ఆ రోజు డెవలప్ చేస్తే ఈ రోజు అందులో బెంచీలు 2 బెంచీలు వేసి కట్ చేసుకుంటా సిగ్గు శరం ఉండాలి. మనిషి అనేటోడు ఇటువంటి పనులు చేయొద్దు. రాజకీయంలో ఉన్నట్టు ప్రజలకు సపోర్ట్ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి తప్ప ఈ రకమైనటువంటి మంచి పద్ధతి కాదు. ఎవడైతే చేస్తుండ్రో ఇది ప్రజల సొత్తు. అది ఎవరి ఇష్టమైన అధికారం ఉంది, నేను ఏది చేస్తే నడుస్తా అనుకుంటే ప్రజలు ఊకోరు. ప్రజలకు ఆగ్రహానికి గురైందంటే మంచి వాళ్ళు పోయిర్రు. నువ్వు లెక్క కాదు. మీరు డెవలప్మెంట్ చేసి చూపెట్టాం ఆ రోజు. పని చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డెవలప్మెంట్ విషయంలో నేను ముందు సహకరిస్తా అని చెప్పాను, ఇప్పుడు సహకరిస్తా అని చెప్తా ఉన్నాను. నా ప్రజల కొరకు ఏమైనా చేస్తాను, కానీ మీరు చేసిన దుర్మార్గాన్ని మాత్రం వెంటాడుతాను. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటాడుతాను. మీరు డబుల్ బెడ్రూమే కాదు, 2,500 కానీ, 4,000 పింఛనే కానీ, అమ్మాయిలకు 2,500 రూపాయలు ఇంటింటికి ఇస్తాను పింఛన్లే, అమ్మాయిలను మోసం చేసిందే కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి. నా కాన్షియన్స్ డెవలప్ చేయండి. నా కాన్షియన్స్ అమ్ముకున్న పైసలనే పెట్టండి. ఇప్పటికే నా హౌసింగ్ బోర్డులో ల్యాండ్లు అమ్ముకొని పోయారు. ఆ డబ్బు నా కాన్షియన్స్కే చెందాలి. నువ్వు అమ్ముకోపోయిందంటే ఒక 20% పెట్టండి చాలు, నా కాన్షియన్స్ డెవలప్ అవుతుంది. నాది అమ్ముకొని ఇష్టానుసారం చేసుకోనికి ఏం లేదు. మీరు చేసింది ఏం లేదు. 3 ఏళ్ళల్లో మేము చేసిన 10 ఏళ్ళలో చేసిన అబుద్ధే తప్ప ఆయన జరిగింది ఏమీ లేదు. చెయ్యరు, మీరు చెయ్యబోరు కూడా. గతంలో కూడా మీరు ఇంతకుముందు అధికారం ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు హౌసింగ్ బోర్డు ల్యాండ్లు మీరు అప్పుడు 3,000 కోట్ల రూపాయలు. మళ్ళీ కాంగ్రెస్ అధికారం వస్తే మా హౌసింగ్ బోర్డు ల్యాండ్లు అమ్ముతారు. ఇది మా దౌర్భాగ్యం, మా ప్రజల దౌర్భాగ్యం. మీకు వీళ్ళని ఆదరించిన పాపానికి ఇలా ప్రజలు జరుగుతున్న అన్యాయం చూస్తుంటే ఇంటికి నీళ్లు లేవని మొత్తుకుంటున్నారు. పోతే నీళ్ళు వస్తలేవు అంటున్నారు, ఆర్డినెంట్ నీళ్ళు వస్తలేవు అంటున్నారు. ఏమవుతుందంటే ఏమైతే చెప్తలేదు, ఒకరికో కోఆర్డినేషన్ లేదు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అటువంటి నేను కమిషనర్ గారికి పెద్దదారి చెప్తా ఉన్నా. నేను పొద్దు నుంచి కమిషనర్ కూడా నేను ఫోన్ చేస్తున్నా, లేపుతలేదు, బిజీ ఉన్నట్టున్నది. నేను అఫీషియల్గా కమిషనర్ కలిసైనా సరే ఈ పార్కుల పేర్లు కానీ, ఈ మున్సిపాలిటీ బిల్డింగ్లు కానీ ఏవైతే వాళ్ళు ఇవాళ వాళ్ళ ఆధీనంలో తీయాలి. ఎవరైతే అసోసియేషన్ ఉన్నారు ఇవాళ సాగా లాయలమ్మకు సంబంధించినటువంటిది కానీ, కుమర భీముకు సంబంధించినటువంటి కానీ కొన్ని బిల్డింగ్లు కట్టించే ఆ రోజు అది వాళ్ళకే చెందాలి. వాళ్ళని బెదిరిస్తున్నారు, వాళ్ళని భయపెడుతున్నారు. ఎక్కడ కాంట్రాక్ట్ ఉంటే కాంట్రాక్ట్లను భయపెడుతున్నారు. ఎవడన్నా పెద్ద కాంట్రాక్ట్ ఉంటే వాళ్ళ దగ్గర కమిషన్ అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మానుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. మీరు అనుకుంటున్నారేమో ఇక మాది రాజ్యం ఉంటుంది, మేము నడిపించిన నడుస్తానికి రేపు తట్టుకోలేరు. గుర్తుంచుకోండి, ప్రజాసేవ చేయని వాడు, ప్రజలకు మోసం చేసిన వాడు, ప్రజలు తిరగబడ్డారంటే బంగ్లాదేశ్ లో ఏ రకంగా తిరగబడ్డారో ఆ గతి తెచ్చుకోకమని చెప్పి నేను కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.